ఉసురు పోసుకొని మద్యం పేరు మీద విపరీతంగా 3,000 కోట్ల పైచిలకు విత్ ఎవిడెన్షియల్ గా దొరికితే ఆయన అమాయకుడు అంటారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంటే కక్ష సాధింపు చర్యలు. మేమెందుకు కక్ష సాధిస్తాం? మీ మీద దేనికి సాధిస్తాం? అంటే మీరు తప్పులు చేసిన తర్వాత చట్టం మీ తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు ఉంటాయని చెప్తున్నా. మరొక్కసారి నేను మరీ చెప్తున్నా, బుట్టా రేణుకమ్మ గారి గౌరవనీయులు సంబోధించడం, గౌరవించడం అనేది పివి మోహన్ రెడ్డి తనయుడుగా ఎమ్మెగనూరులో జయనాగేశ్వర రెడ్డికి నాకు నేర్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కానీ నా నోట్లో గారనే పదం తప్ప ఎవరినైనా సంబోధించడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఈ ప్రాంతానికి, ఈ యొక్క ప్రజలకు, రాష్ట్రానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి మా దగ్గర ఉన్నటువంటి నీటిని, నియామకాలని, నిధులను కొల్లగొట్టే వ్యక్తిని పేరు పెట్టేది కాక సంబోధించడానికి మీరు గారు అనాలని చెప్పి మీరు మాట్లాడుతుంటే నాకు అర్హత లేదంటున్నారు. మీరు కూర్చొని వైసీపీ పార్టీలో మాట్లాడడానికి, ఆ వైసీపీ పార్టీకి గౌరవించే దాని మీద మాట్లాడడానికి ఆ పార్టీకి అర్హత లేదు. బండ బూతులకు పేటెంట్ రైట్స్ మీరు. మహిళల్ని, ముఖ్యమంత్రుల్ని నోటికొచ్చినట్టు హేళనగా మాట్లాడి వారి కుటుంబ సభ్యులను కూడా హేళన చేసి నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీలో మీరుండి ఇంకో గమ్మత్యం అంటే బుట్టా రేణుకమ్మ గారిని ఒక విషయం గుర్తు చేయాలి. వారికి మహానాడు జరుగుతోంది, అప్పుడు మా పార్టీలో ఉన్నారు వారు మహానాడు జరుగుతున్నప్పుడు నర్సిరెడ్డి గారు అని చెప్పి తెలంగాణ నుంచి వారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మీద జరుగుతున్న వాస్తవాలను హాస్యాస్పదంగా చెప్తా అంటే అత్యంత ఆనందం పొందిన వ్యక్తి బుట్టా రేణుకమ్మ గారు. ఆ రోజు అందరూ చూశారు. రాష్ట్రం మొత్తం పాపం చాలా ఆనందపడి, చాలా నవ్వి, ఆ రాష్ట్రం మొత్తం ట్రోల్ అయింది బుట్టా రేణుకమ్మ గారి యొక్క హావభావాలు, నవ్వు, ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఈరోజు క్యాన్సర్ గడ్డ రాయలసీమకైనటువంటి జగన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతాం, ఈ రోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఆ పార్టీలో ఉన్నందుకు కేవలం మీరు ఏదో పాపం మనసు చంపుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు తప్ప మీకు తెలుసు ఇది క్యాన్సర్ గడ్డే అని. జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డ రాయలసీమకి అనేది మీకు తెలుసు. ఆ రోజు పాపం చాలా ఆనందంగా నవ్విన మీరు ఈ రోజు పార్టీ మారి అక్కడ ఉన్నందుకు మాత్రం ఈ రోజు పేరుకు మాత్రం గౌరవించాలా? మాకు అర్హత లేదంటున్నారు. అర్హత నాకు లేదా? రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి 2 సార్లు శాసనసభ్యుడిగా నాకు ఇక్కడ గౌరవించారు ఎమ్మెల్యేలు ప్రజలు. ఎవరు తప్పు చేస్తారో ఎండగట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా బాధ్యత. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నీచాతి నీచంగా మాట్లాడిన రోజులు మీరు ఆ రోజు బుట్టా రేణుకమ్మ గారు, ఈ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులందరినీ మీరు నాలాగే మీరు కూడా వాళ్ళందరినీ మందలించుంటే చాలా బాగుండేది. తగుదనమ్మ అనే గురువింద కింద ఆ గింజ కింద నలుపు తెలియదంట. మీరు చూసుకోకుండా మాకు నీతులు చెప్పడం అనేది మానుకోవాలా? అభివృద్ధి అంటేనే బివి మోహన్ రెడ్డి అంటేనే అభివృద్ధి, ఎమ్మెగనూరు అంటేనే అభివృద్ధి, తెలుగుదేశం కూటమి అంటేనే అభివృద్ధి. ఈ రోజు నేను చెప్పిన మెగా ప్రాజెక్టులన్నీ, ప్రతి ఒక్క ప్రాజెక్టుని ఈ రోజు మళ్ళీ ఏదైతే చెప్పామో అన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి యజ్ఞాన్ని చేసుకుంటూ పోతుంటే రాక్షసుల్లాగా మీరు అడ్డుపడుతున్నారు. ఎవరైతే రాక్షస క్రీడ అనుభవించి గతంలో తప్పులు చేశారో చట్టరీత్యా వాళ్ళకి ఈరోజు శిక్ష పడతా ఉంటే మీరెందుకు ఉలికి పడుతున్నారు? మీరే చెప్పుకుంటున్నారు కదా ఆని ముత్యంలాగా బయటకు వస్తారని. నిజంగా ఆయన ముత్యమైతే ఆని ముత్యంలాగా బయటకు వస్తాడు. కంగారు ఎందుకు? సాక్ష్యాధారాలతో పాటు మొత్తం ఇప్పుడు ఎట్లా ఉందంటే మూల విరాట్ వైపే చూపుతున్న వేలు. వీళ్ళంతా అసలైన వాళ్ళు. బిగ్ బాస్ అంటే ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఎవరో బిగ్ బాస్ అతి త్వరలోనే బిగ్ బాస్ పేరు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఎవరైతే పాపం వీళ్ళందరినీ మీలాంటి మాట్లాడే వాళ్ళందరినీ బలిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అందరినీ బలిచ్చిన తర్వాత లాస్ట్ లో మొత్తం మీకు చేయాల్సిందంతా చేసి ఆయన అవినీతి గురించి కూడా ఈరోజు మద్యం విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. 1000 కోట్లు కొట్టేశారని. దాని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరికైనా చట్టమే. ఆ రోజు ఇదే నీతిలో మాట్లాడారు మీరు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ₹1 స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి లేకున్న రోజును కూడా, ఆ వయసులో దేశంలోనే ఒక గొప్ప నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న రోజులు ఎన్ని నీతులు వల్లించారో ఆ నీతులన్నీ ఈ రోజు మీరు బుట్టా రేణుకమ్మ గారు మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు.